నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ. దేశవ్యాప్తంగా 7 విడతల్లో నిర్వహణ. జూన్ 4న ఫలితాలు. మే 13న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు. కంటోన్మెంట్ ఉప ఎన్నికకు అదే రోజు పోలింగ్. తెలంగాణ ప్రజల కలలను భారాస కాంగ్రెస్ ఛిద్రం చేశాయి. తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టబోమని మోదీ వ్యాఖ్య. లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ పాలనకు రెఫరెండం. అనుక్షణం 6 గ్యారంటీల అమలుపైనే దృష్టి పెట్టామన్న సీఎం. ఢిల్లీ మద్యం కేసులో 7 రోజుల కస్టడీకి ఎమ్మెల్సీ కవిత. 23 వరకు ఈడీ కార్యాలయంలో విచారించనున్న అధికారులు. కాంగ్రెస్ను దెబ్బతీసేందుకే భాజపా భారాస డ్రామాలన్న రేవంత్ రెడ్డి. కవిత అరెస్టుపై కేసీఆర్ మౌనం మతలబేంటని సూటి ప్రశ్న. బహుజన్ సమాజ్ పార్టీకి ప్రవీణ్ కుమార్ రాజీనామా. భారాస బీఎస్పీ పొత్తు లేకుండా ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపణ. సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. 543 స్థానాలున్న లోక్సభతో పాటు 4 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగే తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. లోక్సభకు 7 విడతల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19వ తేదీన తొలి విడత పోలింగ్ జరగనుండగా జూన్ 1న జరిగే 7 విడత పోలింగ్తో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుందని సీసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఎన్నికల్లో హింసకు తావులేదని ఆయన హెచ్చరించారు. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దేశంలో సాధారణ ఎన్నికలకు సైరన్ మోగింది. లోక్సభతో పాటు 4 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగే తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. లోక్సభకు మొత్తం 7 విడతల్లో పోలింగ్ జరుగుతుందన్నారు. తొలి విడతలో 102 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. 2 విడతల్లో 89 సీట్లకు ఏప్రిల్ 26న ఓటింగ్ జరగనుంది. 3వ విడతలో 94 స్థానాలకు మే 7న, 4వ విడతలో 96 సీట్లకు మే 13న, 5వ విడతలో 49 స్థానాలకు మే 20న, 6వ విడతలో 57 సీట్లకు మే 25న, 7వ విడతలో 57 స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఏప్రిల్ 19న ఒకే విడతలో, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మే 13న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఒడిశా శాసనసభ ఎన్నికలు మే 13, 20వ తేదీల్లో 2వ దశలో నిర్వహించనున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుందని సీసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న 17వ లోక్సభ గడువు జూన్ 16న ముగియనుందన్నారు. అత్యధిక లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో 7 విడతల్లో పోలింగ్ జరగనుంది. మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్లో 5 విడతలు, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్లో 4 విడతలు, ఛత్తీస్గఢ్, అసోంలో 3 విడతల్లో ఓటింగ్ జరగనుంది. కర్ణాటక, రాజస్థాన్, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో 2 విడతలు, మిగిలిన 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే విడతలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దేశంలో మొత్తం 96.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు సీసీ రాజీవ్ కుమార్ తెలిపారు. వారిలో పురుషులు 49.7 కోట్ల మంది, మహిళలు 47.1 కోట్ల మంది, 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న యువ ఓటర్లు 19.74 కోట్ల మంది, 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసులో మొదటిసారి ఓటు హక్కు పొందిన వారు 1.8 కోట్ల మంది, 85 ఏళ్లకు పైబడిన ఓటర్లు 82 లక్షల మంది, ట్రాన్స్జెండర్ ఓటర్లు 48,000 మంది ఉన్నట్లు వెల్లడించారు. వారి కోసం 10.48 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు సీసీ రాజీవ్ కుమార్ తెలిపారు. 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నట్లు చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు, 4 రాష్ట్రాల శాసనసభల ఎన్నికల కోసం 1,50,00,000 మంది సిబ్బంది, 55 లక్షలకు పైగా ఈవీఎంలు, 4 లక్షల వాహనాలు వినియోగించనున్నట్లు సీసీ తెలిపారు. 2,100 మంది ఎన్నికల పరిశీలకులను నియమించినట్లు చెప్పారు. దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపులు, వీల్చైర్లు ఏర్పాటు చేసినట్లు సీసీ రాజీవ్ కుమార్ తెలిపారు. 2 ఏళ్ల నుంచి సార్వత్రిక ఎన్నికల సన్నాహాలు ప్రారంభించినట్లు చెప్పారు. ఎన్నికల్లో హింసకు తావులేదని సీసీ రాజీవ్ కుమార్ తేల్చి చెప్పారు. హింసను కఠినంగా అణిచివేయనున్నట్లు తెలిపారు. సరిహద్దుల్లో డ్రోన్ ఆధారిత తనిఖీలు చేయనున్నట్లు తెలిపారు. మనీ, మజిల్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, మిస్ ఇన్ఫర్మేషన్ ప్రధాన సవాళ్లని సీసీ రాజీవ్ కుమార్ తెలిపారు.
డబ్బు దుర్వినియోగానికి సంబంధించి ప్రభుత్వ ఏజెన్సీలను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. ₹3400 करोड़ रुपए के करीब का कैश मूवमेंट को रेस्ट्रिक्ट किया गया 11 इलेक्शन में. एवरी स्टेट, राजस्थान, तेलंगाना, मध्य प्रदेश, नागालैंड, गुजरात, हिमाचल, मिजोरम, त्रिपुरा, छत्तीसगढ़, हर स्टेट में उससे पहले इलेक्शन में जो भी हुआ था उससे 200, 400, 500, 700% की वृद्धि हुई. टोटल 3400 करोड़ इज अराउंड 835% हायर. ये जो धन बल का जो उपयोग है, जो धन का उपयोग है, जैसे बल का उपयोग कुछ राज्यों में ज्यादा है, ऐसे धन का उपयोग भी कुछ राज्यों में ज्यादा है. हम इस बात से भी बहुत वाकिफ हैं. वी आर अवेयर fully that there are differential vulnerabilities in each state. Some states have more violence, some states have more money, some states are more kind of a geographical problems. So whichever problem pertains to a particular state, based on this differential analysis, we would be having a differential level of treatment for that state. గత లోక్సభ ఎన్నికల షెడ్యూల్ 2019 మార్చి 10వ తేదీన విడుదలైంది. ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమైన పోలింగ్ మే 19 వరకు 7 విడతల్లో సాగింది. 2019 మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలు సహా ఏపీ శాసనసభ, లోక్సభ స్థానాలకు 4వ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మే 13న పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుది గడువు కాగా ఏప్రిల్ 26న నామినేషన్లు పరిశీలన పూర్తి చేస్తారు. ఏప్రిల్ 29తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. అలాగే ఇటీవల రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ శాసనసభ్యురాలు లాస్యనందిత మృతి చెందడంతో ఆ స్థానానికి జరగాల్సిన ఉప ఎన్నికలు కూడా మే 13నే ఉంటాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. फेज में 18 अप्रैल को गजट नोटिफिकेशन होगा और डेट ऑफ पोलिंग वुड बी 13 मई. का मैप कुछ इस तरह का दिखाई देगा. इसमें तेलंगाना, आंध्रा, उड़ीसा वुड स्टार्ट एंड बाय दैट टाइम अदर देन दैट एंटायर साउथ इंडिया वुड बी कंप्लीट. डेट ऑफ काउंटिंग इन द एंटायर कंट्री वुड बी 4th of June for all by elections, for the assembly elections, for the parliamentary elections. మద్యం కేసులో అరెస్టైన కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23న తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది. కవిత అరెస్టుపై ఢిల్లీ కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. కవిత అరెస్టు అక్రమమని ఆమె న్యాయవాది వాదించగా అన్ని పరిశీలించాకే అరెస్టు చేశామని ఈడీ వాదించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో శుక్రవారం కవితను అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఆమెను హాజరుపరిచారు. రాత్రంతా ఈడీ కార్యాలయంలోని ప్రత్యేక సెల్లో ఉంచిన అధికారులు వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ నాగ్పాల్ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించగా ఈడీ తరపున న్యాయవాదులు స్పెషల్ పీపీ ఎన్కే మట్టా, ఈడీ స్పెషల్ కౌన్సిల్ జోసెఫ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. తొలుత వాదనలు వినిపించిన కవిత న్యాయవాది విక్రమ్ చౌదరి సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీని దర్యాప్తు సంస్థ పూర్తి స్థాయిలో ఉల్లంఘించి అరెస్టు చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు. కవితకు సమన్లు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్న కవిత తరపు న్యాయవాది గత ఏడాది సెప్టెంబర్ 15న ఈడీ తరపున సమన్లు ఇవ్వబోమని, అరెస్టు చేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టులో అదనపు సోలిసిటర్ జనరల్ మౌఖికంగా చెప్పిన మాటను దర్యాప్తు సంస్థ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందని వాదించారు. ఈడీ ఇచ్చిన సమన్లు, నమోదు చేసిన కేసును నిలిపేయాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఓవైపు విచారణ జరుగుతూ ఉండగానే కవితను అరెస్టు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. సీబీఐ సీఆర్పీసీ 160 కింద నోటీసులిచ్చి 2022 డిసెంబర్లో ఇంటికి వచ్చి విచారించిందన్న ఆయన కవితను సీబీఐ సాక్షి అంటుంటే ఈడీ నిందితురాలు అంటోందని అన్నారు. ఇందులో ఏది నిజమని ప్రశ్నించారు. పీఎంఎల్ఏ చట్టం, సీఆర్పీసీ సెక్షన్లు వర్తిస్తాయని చెబుతూ ఉండగా ఈడీ అధికారులు మాత్రం అవి వర్తించవంటున్నారని అన్నారు. ఒక మహిళను అరెస్టు చేసి 30 కిలోమీటర్లు పైగా తీసుకువెళితే తప్పకుండా ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలి. కానీ అదేదీ లేకుండానే అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి ఢిల్లీ తరలించారని అన్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్పై విచారణ జరుగుతోంది. మధ్యంతర ఉత్తర్వులున్నాయి. దర్యాప్తునకు సహకరిస్తూ ఉండగా ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. కవిత తరపు న్యాయవాది వాదనల అనంతరం ఈడీ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది జోయబ్ హుస్సేన్ తీవ్ర చర్యలుండవని, ఎప్పుడూ ఎక్కడా అండర్టేకింగ్ ఇవ్వలేదన్నారు. ఏ న్యాయస్థానము తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని, ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు.
10 రోజుల పాటు సమన్లు జారీ చేయబోమని మాత్రమే చెప్పామని, అది చాలా కాలం క్రితమే అయిపోయిందని అన్నారు. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే ఈ ఏడాది జనవరి 3న సమన్లు జారీ చేశామని పేర్కొన్నారు. ఈ సమన్లను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసుంటే ఆ పిటిషన్ ఎక్కడుందో చెప్పాలన్నారు. 24 గంటల్లో సంబంధిత కోర్టులో హాజరుపరచలేకపోతేనే ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలని వివరించారు. ఇండో స్పిరిట్ సంస్థ ప్రతినిధి అరుణ్ పిళ్ళై చెప్పిన అనేక విషయాలు కవిత ప్రమేయాన్ని చూపుతున్నాయన్న ఈడీ న్యాయవాది 33% లాభాలు మేడంకి వెళతాయని బుచ్చిరాజు, అరుణ్ పిళ్ళై, రాఘవ మాగుంటె సహా నిందితులిచ్చిన వాంగ్మూలాలు కవిత భాగస్వామ్యాన్ని చెబుతున్నాయని అన్నారు. విచారణలో కవిత తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆయన కొన్ని డిజిటల్ పరికరాలు ధ్వంసం చేశారని వివరించారు. క్రైమ్ జరిగిన తీరు, ఇండో స్పిరిట్స్ కు చెందిన లాభాలు, ఆధారాలు చెరిపేసేందుకు చేసిన ప్రయత్నం, డిజిటల్ డేటా ధ్వంసం చేసిన తీరు అన్నీ పీఎంఎల్ఏ కింద కేసు దర్యాప్తు చేయడానికి అనుకూలమైనవని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కవితను 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. ప్రతిరోజు కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు అవకాశం ఇచ్చిన కోర్టు ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు అనుమతించింది. కస్టడీ ముగిసిన అనంతరం ఈ నెల 23న తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. కవిత అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్తో పాటు జిల్లాల్లో భారాసా నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. పలుచోట్ల రహదారులపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో చేశారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా భారాస శ్రేణులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లో పలుచోట్ల నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. అంబర్పేట, మేడ్చల్, మియాపూర్, జూబ్లీహిల్స్ లో రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వికారాబాద్ జిల్లాలో రోడ్డుపైకి వచ్చి కేంద్రం, భాజపాకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. కుత్బుల్లాపూర్, షాపూర్ నగర్ లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, మహిళా నాయకులు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారాస శ్రేణులు ఆందోళన బాట పట్టారు. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ద్విచక్ర వాహన ర్యాలీ చేసి రాస్తారోకో నిర్వహించారు. నిజామాబాద్ ఎన్టీఆర్ ధర్నా చౌక్ లో భారాస నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శ్రేణులు ఆందోళనకు దిగారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తా వద్ద మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బైఠాయించి నల్ల జెండాలతో నిరసన చేపట్టారు. ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో నల్ల బ్యాడ్జీలతో రాస్తారోకో నిర్వహించారు. కామారెడ్డిలో కార్యకర్తలతో కలిసి మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నిరసనకు దిగారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గులాబీ శ్రేణులు నల్ల జెండాలతో ధర్నా చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కేంద్రానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో రోడ్డుపై రాస్తారోకో చేపట్టగా, సిద్దిపేట జిల్లా గజ్వేలులో భాజపా, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో గులాబీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు కోర్టు ఊరటనిచ్చింది. ఈ కేసులో ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసింది. 15,000 బెయిల్ బాండ్, ₹1,00,000 పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. ఢిల్లీ మద్యం కేసులో విచారణకు సహకరించడం లేదని ఈడీ చేసిన ఫిర్యాదు మేరకు కేజ్రీవాల్కు ఇప్పటికే 2 సార్లు కోర్టు సమన్లు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో ఈ ఉదయం కోర్టు ముందు హాజరైన కేజ్రీవాల్కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్పై మోపిన అభియోగాలు, బెయిల్ పొందడానికి అవకాశం ఉన్న సెక్షన్లని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఫిర్యాదులకు సంబంధించిన పత్రాలను కేజ్రీవాల్కు అందజేయాలని ఈడీని కోర్టు ఆదేశించింది. అనంతరం న్యాయమూర్తి అనుమతితో కోర్టు నుంచి కేజ్రీవాల్ వెళ్లిపోయారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో విశాఖలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మిత్రులారా, ఈరోజు వైఎస్ షర్మిల గారి నాయకత్వంలో ఈ సభను చూస్తుంటే నాకు విశాఖపట్నంలో ఉన్నట్టు లేదు. హైదరాబాదు నగరంలో, తెలంగాణలో నేను నా కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సభ ఎంత విజయవంతం అవుతుందో, వేలాది మంది వచ్చి అండగా నిలబడతారో ఇవాళ ఇక్కడ చూస్తుంటే నాకు హైదరాబాదు నగరంలో కాంగ్రెస్ పార్టీ సభను ఏర్పాటు చేసినట్టుగా ఉంది. వాస్తవంగా నేను ఈ సభకు రావాలనుకున్నప్పుడు కొంతమంది మిత్రులు అన్నారు, అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు కదా, మీరెళ్ళి సభ వైఫల్యం చెందితే మనకు చెడ్డ పేరు వస్తుంది కదా అని. అంటే నేను ఒక మాట చెప్పిన వాళ్లకు, వైఎస్ఆర్ బిడ్డ
వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం, విశాఖ ఉక్కును కాపాడాలనే ఉక్కు సంకల్పం కోసం షర్మిలమ్మ సభ పెడితే తప్పకుండా ఆయన అభిమానులు అందరూ అక్కడికి వస్తారు, అండగా నిలబడతారని నేను వారికి చెప్పిన ఆ నమ్మకం, విశ్వాసం డాక్టర్ వైఎస్ఆర్ మీద మీరు చూపించి షర్మిలమ్మను ఆశీర్వదించి విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, భౌగోళిక రాష్ట్రాలుగా విడిపోయినాం. ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. కానీ మన హక్కుల కోసం, మన ఆస్తులు కొల్లగొట్టడానికి ఢిల్లీ పెత్తందారులు మన మీద దండయాత్ర చేస్తే మనం తెలుగు వాళ్ళం, మనం అన్నదమ్ములం, ఒకరికి ఒకరం అండగా నిలబడి ఢిల్లీ నుంచి సుల్తానులు వచ్చినా, జాగీర్దారులు, జమీందారులు వచ్చినా తెలుగు గడ్డ మీద ఇటుక పెళ్ళను కూడా తీయలేరు, విశాఖ ఉక్కును ఒక ఇంచు కూడా కదిలించలేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఆనాడు కురుక్షేత్రం జరిగేటప్పుడు కౌరవులు, పాండవులు వేరు వేరు, వాళ్ళ మధ్యలో సమస్యలు వచ్చినప్పుడు పోరాటం వేరు. కానీ వాళ్ళ మీదికి ఎవరైనా దండెత్తుతే వాళ్ళు 105 అయి అందరూ కలిసికట్టుగా నిలబడి వాళ్ళ ప్రాంత ప్రజల్ని, వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి కొట్లాడేవాళ్ళు. ఇవాళ కూడా మిత్రులారా, చాలా మందికి అనుమానాలు ఉండొచ్చు, అపోహలు ఉండొచ్చు, వైఎస్ఆర్ వారసులు ఎవరు అని. నేను ఇవాళ ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులారా, వైఎస్ఆర్ సంకల్పాన్ని నిలబెట్టేటోళ్ళే వైఎస్ఆర్ వారసులు అవుతారు తప్ప వైఎస్ఆర్ ఆశయాలకు వ్యతిరేకంగా, వైఎస్ఆర్ గారి యొక్క ఆఖరి కోరికకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఏ రకంగా వైఎస్ఆర్ వారసులు అవుతారో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడున్న పరిస్థితులు, ఇక్కడి రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని సంవత్సరాల నుంచి నిశితంగా గమనిస్తున్నా. ఈ ప్రాంతానికి ఇక్కడ పాలించే నాయకులుగా మేము కావాలనుకుంటున్నారు. కానీ ప్రశ్నించే గొంతులు ఎవరి ప్రాంతంలో లేరు. ఎందుకంటే ప్రశ్నించే గొంతులు ఉన్నప్పుడే పాలకులు మన మాట వింటారు. ఢిల్లీలో ఉన్న మోడీ ఇవాళ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నాడంటే ఈ ప్రాంతం నుంచి మోడీని ప్రశ్నించే వాళ్ళు లేకపోవడం వల్లనే ఇవాళ మీ హక్కుల గురించి ఎవరు మాట్లాడతలేరు. 10 ఏళ్ళైనా మీ పోలవరం పూర్తి కాలే, 10 ఏళ్ళైనా ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఎక్కడంటే ఎక్కడుందో చెప్పలేని పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్కు దాపురించింది. ఇవాళ ఈ ప్రాంతంలో ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిండ్రు. ఆనాడు ఈ తెలుగు రాజకీయాల నుంచి, ఈ తెలుగు నేల నుంచి నీలం సంజీవారెడ్డి గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, ఆ తర్వాతి తరంలో మనకు ఎన్టీఆర్ కావచ్చు, డాక్టర్ వైఎస్ఆర్ కావచ్చు, ఆ తర్వాత జైపాల్ రెడ్డి గారు కావచ్చు, వెంకయ్య నాయుడు గారు కావచ్చు, ఈ ప్రాంతం నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన ఖ్యాతిని పెంచి ఈ ప్రాంత సమస్యల మీద కేంద్ర ప్రభుత్వాల నుంచి వాళ్ళు సాధించిన వాళ్ళు, దేశ రాజకీయాలను శాసించిన వాళ్ళు. నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా, అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా ఢిల్లీకి వెళ్ళి వంగొంగి నమస్కారాలు పెట్టే నాయకులే ఉన్నారు తప్ప ఢిల్లీని అడిగి మనకు కావాల్సిన సాధించే నాయకత్వమే ఇవాళ లేదు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు 94లో డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు సజీవ సాక్షి, కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చి ఎన్టీఆర్ యొక్క ప్రభావంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా 94లో రాలే. అప్పుడు ఢిల్లీ ఆలోచన చేసింది, ఇక ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ బ్రతకాలన్నా, కార్యకర్తలకు అండగా నిలబడాలంటే
ఒకే ఒక్క నాయకుడు వైఎస్ఆర్ చేతికి పగ్గాలు అప్పచెప్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడతారని ఆనాడు వైఎస్ఆర్ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. 26 సీట్లతో మొదలైన ప్రయాణం 99లో 90 సీట్లకు వచ్చింది. అధ్యక్షుడిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మారిండు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మారి ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకై ఆనాటి ప్రభుత్వాల మీద పోరాటం చేసి ప్రజల తరఫున నిలబడి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ఎర్రటెండలో వారు పాదయాత్ర చేసి వారి కాళ్ళకు బొగ్గలై అవి పగిలిన ముక్కవోని దీక్షతో ఎర్రటెండలో 105 డిగ్రీల జ్వరం వచ్చిన ప్రజల కోసం పాదయాత్ర చేసిండు. రాజశేఖర రెడ్డి గారు ఆనాడు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని దళితులు, గిరిజనులు, బలైన వర్గాల కోసం, ఆదివాసీల కోసం, అడవులలో ఉండే బిడ్డల కోసం, మహిళల కోసం, మైనారిటీల కోసం వాళ్ళ సమస్యలను అడిగి వాళ్ళ గుండె చప్పుడు విని 2004లో ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండు. కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిండు. 33 ఎంపీలను గెలిపించి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. ఆనాడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డదంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది అంటే రాజశేఖర రెడ్డి గారు ముక్కవోని దీక్షతోటి ఆనాడు పోరాటం చేసిండు. ఆ పోరాటంలో కూడా కమ్యూనిస్టులు కలిసి వచ్చిండ్రు. సిపిఐ, సిపిఎం కూడా ఆనాడు డాక్టర్ వైఎస్ఆర్తో కలిసి పేద ప్రజల కోసం ఎర్ర జెండా ఎత్తిండ్రు. ఎర్ర జెండా కూడా ఆనాడు కాంగ్రెస్తో కలిసింది. ఆ విధంగా పాదయాత్ర చేసి ప్రజల యొక్క ఆలోచన తెలుసుకొని అందుకే రాజశేఖర రెడ్డి గారు రైతులకు మొట్టమొదటి సంతకం ఎల్బీ స్టేడియంలో అధికారంలోకి వచ్చిన రోజు ఉచిత కరెంటునిచ్చి రైతులను ఆదుకోవాలి, రైతుల మీద ఉన్న అక్రమ కేసులు తొలగించాలి, రైతుల మీద ఉన్న భారం ఏదైతే కరెంటు బిల్లులు ఉన్నాయో 1200 కోట్ల రూపాయలు ఒక్క కలం పోటుతోని రద్దు చేసి రైతులను ఆదుకున్నాడు. రైతులను వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ అని ఆ ఉచిత కరెంటు ద్వారా వైఎస్ఆర్ మనకు నిరూపించిండు. అదేవిధంగా ఆరోగ్యం అందక సర్కారు దవాఖానకు పోతే అక్కడి నుంచి అక్కడనే శ్మశానానికి పోయే రోజులు. పేదలను ఆదుకోవాలంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉండాలి. పేదలకు 2 లక్షల రూపాయలతోని ఉచితంగా వైద్యాన్ని అందించి అపోలో, యశోద లాంటి ఆసుపత్రులు పేదవాళ్ళు ఎన్నడూ చూడలే. కానీ వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొస్తే బాజాప్తా శ్రీమంతులతో పాటు అపోలో, యశోద హాస్పిటల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు జరిగింది. ఇదే కాదు, పేదవాళ్ళ బిడ్డలు చదువుకోవాలి, శ్రీమంతుల పిల్లలే నారాయణ లేకపోతే చైతన్యంలో ప్రైవేటు కాలేజీల్లో చదువుకుంటుంటే పేదల బిడ్డలకు, బీసీలకు, బడుగులకు, బలైన వర్గాలకు విద్య దూరం అవుతుంటే రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసిండ్రు. పేదవాళ్ళ బిడ్డలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు కావాలి, రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉండాలి, చదువుకున్నప్పుడే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు అండగా నిలబడి ఒక సంక్షేమ రాజ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఆనాడు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత కరువులు, కాటకాలు, కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, రైతుల ఆత్మహత్యలు, చెట్లకు ఉరేసుకుంటుంటే నేతన్నలు, గీతన్నలు చచ్చిపోతుంటే ఈ బలైన వర్గాలను ఆదుకోవాలి, రైతులను బాగు చేయాలి అని జలయజ్ఞం తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ఆర్. జలయజ్ఞంలో భాగంగానే మీ పోలవరం ప్రాజెక్టుకు మొట్టమొదటి పునాది రాయబడ్డదన్న సంగతి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా. మీ హంద్రీ నీవా లాంటి ప్రాజెక్టులు, పోతిరెడ్డిపాడు లాంటి ప్రాజెక్టులను రాజశేఖర రెడ్డి గారు కరువు నేలైన రాయలసీమకు నీళ్ళు ఇవ్వడం ద్వారా నా జన్మ ధన్యమవుతుందని ఆ రోజు వారు మొదలు పెట్టిండ్రు. మరి ఇవాళ మిత్రులారా, ఉచిత కరెంటు కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, జలయజ్ఞం ప్రాజెక్టులు కావచ్చు, కేంద్రం నుంచి అన్ని రకాల సహకారంతో ఆనాడు వైఎస్ఆర్ గారు
ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఒక సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, ఫార్మా కంపెనీలు కావచ్చు, వాటన్నిటిలో వారు ముందు నిలబడి ఆ ప్రాంత అభివృద్ధికి పునాదులు వేసిండు. ప్రాణహిత చేవెళ్లను ప్రారంభించి తెలంగాణ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పదం వైపు రైతులను ఆదుకునే కార్యక్రమాలు తీసుకున్నాడు. మరి నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా, ఇవాళ రాష్ట్రాలుగా మనం విడిపోయినాం, కానీ తెలుగు వాళ్ళుగా కలిసి ఉండాలి, ఒకరికొకరం తోడుగా ఉండాలి. ఇవాళ మోడీ ధైర్యమేంది, మోడీ బలమేంది, మోడీ బలగమేంది, బీజేపీ అంటే అర్థమేందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఆలోచన చేయాలి. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, ఈ ముగ్గురు బీజేపీ. బాబు, జగన్, పవన్, మోడీ బలం, మోడీ బలగం. ఇంక ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మోడీ ఎందుకేం చేస్తాడు?